అందరికీ నమస్కారం అండి. నేను పుష్పలత. నేను ఈరోజు చేయబోతున్న వీడియో ఆహ్, 'బాబాగారి సచ్చరిత్ర' పుస్తకంలో నుంచి కాదు. రక్తహీనత మామూలుగా మాట్లాడుకుందాం. ఏంటంటే, ఈ రక్తహీనత జనరల్‌గా ఎక్కువగా కనిపించేది పెళ్ళైన మహిళలు, అలాగే కొంచెం పోషకాహార లోపం అలా ఉండే పిల్లలు. వీళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. అది కాక ఇప్పుడు మరీ ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్, ఇప్పుడుండే ప్రాసెసింగ్ చేసిన ఫుడ్స్ వీటి వల్ల మరీ ఎక్కువగా అయిపోయిందనమాట. ఈ జనరేషన్ పిల్లల్లో, ఈ రోజుల్లో. అలాగే కొన్ని పెస్టిసైడ్స్ కొంత పొలాల్లో ఇప్పుడు దొరుకుతున్న పెస్టిసైడ్స్ ఇలాంటివి చల్లటం మూలాన అలాంటి ప్రాసెసింగ్ అలాంటి ఒక ఆహ్, కొంచెం కెమికల్స్‌తో కూడిన ఫుడ్స్ తినడం వల్ల, ఇలాంటి వాటి వల్ల మనం తినే ఆహారంలో ఎలాంటి పోషక విలువలు లేకపోవటం వల్ల కూడా ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే పెళ్ళైన మహిళలు. వీళ్ళు ఎక్కువగా దీన్ని ఎదుర్కొంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ఆహ్, ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇలాంటివి అయిపోయిన తర్వాత, లేదంటే ఆ టైంలో సరిగ్గా కేర్ తీసుకోకపోవటం మూలాన, ఆ టైంలో కొంచెం ఎలా అయినా డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ కావచ్చు, ఆహ్, డెలివరీ తర్వాత అంత నీరసంగా ఏమీ ఉండదు. మన పనులు మనం చేసుకోగలిగే విధంగా అప్పుడుంటాం. కానీ, కాలం గడిచే కొద్దీ వాటి ప్రభావం బయటపడుతూ ఉంటుంది. అప్పుడు సరిగ్గా కేర్ తీసుకోకుండా ఓకే. పని చేసుకుంటున్నాం కదా! అని బండి నడిపిద్దాంలే అన్నట్లుగా మనం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం తర్వాత బాధపడాల్సొస్తుంది. ఒక ధోరణిలో కాకుండా కొంచెం పోషకంగా ఉండే పదార్థాలు తీసుకోవడం మూలాన ఈ రక్తహీనతని కొంచెం తగ్గించుకోవచ్చు. ఎలాగా అంటే డయట్‌లోనే మనం మార్చుకోవాలి. ఎలా అంటే ఆహ్, శాకాహారం తినేవాళ్ళైతే ఆహ్, ఎక్కువగా ఆకుకూరలు, లేదంటే కొంతవరకు పాలు తీసుకోవడము ఎక్కువగా. అలాగే మన బాదాం, కిస్మిసు, ఖర్జూరం ఉంటాయి కదా! ఖర్జూరము ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండడం మూలాన కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. అదే మాంసాహారం తినేవాళ్ళైతే గాని వీటన్నిటితో పాటుగా కోడిగుడ్లు కూడా తీసుకోవడం మంచి పని. కోడిగుడ్లు తీసుకుంటే కూడా ఐరన్ బాగా దొరుకుతుంది.